సునామీ వచ్చినప్పుడు ఎవరైతే మనల్ని కాపాడుతారో అక్కడికి వెళ్తున్నాం. కృత్తివెన్ను కరకట్ట మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలిసి ఉండదు. కాబట్టి ఈరోజు మేము అక్కడికి వెళ్ళి ఎంత బాగుంటుందో ఆ ప్లేసు, న్యాచురల్ స్పాట్ అది. చాలా గ్రీనరీతో చాలా బాగుంటుంది. సన్సెట్ అక్కడి నుంచి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఇప్పుడు క్లైమేట్ చూడండి అటువైపు ఎంత బాగుందో. మొత్తం మబ్బులు పట్టేసి నల్లగా తయారైపోతుంది. సో వెళ్దాం, మరి అక్కడ వాతావరణం ఎలా ఉందో చూద్దాం వెళ్ళి. నాతో పాటు ఈరోజు ఆకాష్ గడు, శేషు, సురేష్, నిఖిలు మేమందరం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఎవరిదో కాన్వాయ్ వెళ్తుంది. ఇగో ఎలా వెళ్దామా? చెప్పుంటే అయిపోదాము మీ పని. ఇగో మావాడు వల్ల వర్షం ఇవ్వాల. సాధారణంగా ఇంట్లో బయటికి రాడు, బయటకు వస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. ఫుల్ ఎండగా ఉంటే సర్లే అని అలాగే వచ్చాము ఎండలో వేడిగా. ఇంకా రోడ్ ఎక్కి స్టార్ట్ అయిన ఒక 5 minutesకి ఫుల్ వర్షం అనమాట. మొత్తం తడిచిపోయింది చూడండి, మొత్తం అందరం తడిచిపోయాము. ఇగో ఈ బస్ షెల్టర్లో ఆగాము ఇప్పుడు దాకా ఇక్కడ ఆగాము. ఇక కొంచెం తగ్గితే స్టార్ట్ అవుతున్నాము. చూడాలి ఇప్పుడు మరి. మేము రోడ్డు ఎక్కగానే మళ్ళీ కొడతాదో ఆగుద్దో. ఉరుములు అయితే వస్తున్నాయి, మళ్ళీ చూద్దాం. మొత్తానికి వర్షం మాకు ఇచ్చిన చిన్న టెస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సన్సెట్ చూపిద్దామని బయలుదేరాం, కానీ ప్రస్తుతం క్లైమేట్ చూస్తుంటే మొత్తం మబ్బులు ఉన్నాయి. సన్సెట్ కనపడకపోవచ్చు మోస్ట్లీ. చూద్దాం, మేమైతే ఎలాగ వెళ్ళిపోతున్నాం. అందరం తగ్గిపోయాం కూడా. ప్రస్తుతానికి అయితే మేము హైవే మీద నుంచి లోపల కృత్తివెన్నులోకి వచ్చాం. ఊర్లో నుంచి వెళ్తున్నాం ఇప్పుడే. కొంచెం ముందుకెళ్తే ఊరు దాటగానే ఇక మనం వెళ్తాం అన్నమాట స్పాట్కి. లొకేషన్ అయితే మామూలుగా ఉండదు, మీకు చాలా మంచిగా చూపించడానికి ట్రై చేస్తాం మేము. వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. అది అంతే ఎరుక్కుంటేసారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇందాక మీకు చెప్పిన లొకేషన్ కృత్తివెన్ను కరకట్ట అని చెప్పాం కదా, అది ఇదే స్పాట్కి అయితే వచ్చాం మేము. సో చూడండి, ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఇది ఒక పెద్ద అడవిలాగా కనబడుతుంది. మొత్తం గ్రీనరీనే చుట్టుపక్కల. అసలు ఏమి మనకి బిల్డింగులు కానీ కన్స్ట్రక్షన్లు ఏమి లేవు. ఒక్కసారి మీరు వింటే కనుక ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మొత్తం పక్షుల సౌండ్లు ఈ తప్ప. ఓ పక్క నుంచి సముద్రం. అదో మనకి కొంచెం 1 కిలోమీటర్ దూరం వెళ్తే సముద్రం. ఆ సముద్రం సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఆ సముద్రం సౌండ్, ఈ పక్షులు. సన్సెట్ ఉంటే ఇంకా బాగుండేది. సన్సెట్ ఈరోజు మిస్ అయ్యాం మనం. వర్షం పడింది కాబట్టి కొంచెం మబ్బులు వచ్చేసినాయి. లేకపోతే సన్సెట్ కూడా ఉంటే మాత్రం అసలు వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడన్నా సరదాగా వచ్చి ఇక్కడ కూర్చుని 1 గంట 6 గంటల సేపు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది చాలా లొకేషన్ అయితే.
పేరేంటన్నా? నా పేరు నాంచేరి. మీది ఊరేనన్నా? గొల్లపాలి. గొల్లపాలెం. అక్కడి నుంచి వచ్చారా? అడుగు మేపుకుంటే కాయలు కాస్తాయి కదా, అడిగి వారంటీ గడ్డి. ఇటు లోపలికి వెళ్ళటం ఉండదు మీకు? గొర్రెలు వారంటీ తిరుగుతుంది బాగా లోపలికి. నక్కలు, పందులు. నక్కలు కూడా కనబడతా ఉంటాయా? నక్కలు కాసేడు మీరు ఇక్కడ ఉండగానే కూర్చేస్తాయి, కట్టెక్కి. నాంచారయ్య గారు కూడా చెప్తున్నారు ప్రజెంట్ అయితే వీటికి కాయలు కాస్తాయి అంట మడాడుకి లోపల చెట్లకి, వాటిని గొర్రెలు తింటా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మేపుకుంటారు. సో పశువులన్నీ తింటాయి అంట. ఈయనైతే మేపుకుంటున్నారు. 200 గొర్రెల దాకా ఉన్నాయి. గొల్లపాలెం అంట అయింది నాంచారయ్య గారిది. ఈ మడాడువుల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ ఎక్కువ మనకి కోస్టల్ ఏరియాలోనే కనపడతాయి, కోస్టల్ ఏరియాలోనే పెరుగుతాయి. ఉప్పు నీళ్ళలో సముద్రం నీళ్ళు అనమాట ఇవన్నీ. ఆటుపోట్లు అంటారు కదా, ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ దాకా. ఈ మెయిన్ ఈ రోడ్డు ఎంత హైట్ వేయడానికి కారణం కూడా అదే. ఆ నీళ్ళు ఇటు చెరువుల్లోకి కానీ ఊర్లోకి కానీ రాకుండా ఇంత హైట్ వేసారు అనమాట. లేకపోతే ఇంత ఎత్తు అనవసరం ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే మనకి సునామీ వచ్చినప్పుడు ఆపేది ఈ మడాడువులే. ఈ మడాడువులు ఏంటంటే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఇవన్నీ చాలా బాగా థిక్గా ఉంటాయి అన్నమాట. దగ్గరగా చెట్లు ఉంటాయి. ఎంత పెద్ద అల వచ్చినా సరే మొత్తం ఇది సైలెంట్ చేసేస్తుంది అనమాట అలని. అందుకని దీనివల్ల మనకు చాలా ఉపయోగం. సునామీలు కానీ ఎప్పుడన్నా గబుక్కుని పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఊర్ల మీదకి చాలా సేవ్ చేస్తుంది అనమాట. ఇది ల్యాండ్ మీదకి రాకుండా. ఇప్పుడు దాకా మొత్తం ఇప్పుడే కవర్ చేసాం మడాడువులంతా. జీప్ ఆగిపోయింది. సురేష్ గడేమో జీప్ నుంచి బయటికి తెక్కకుండా జీప్లో కూర్చొని అన్నాడు. నేను దిగమంటే దిగలేదు అసలు. నేను శేషుగాడు ఆకాష్గాడు ముగ్గురం కలిసి జీపు కొంచెం దూరం తోసిన తర్వాత సర్లే ఈడు కూడా తోస్తానంటే ఈయన దింపాము. కరెక్ట్గా ఇటు దిగంగానే జీప్ స్టార్ట్ అయింది. అట్లా ఉంటుంది మా వాడితో. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా మొత్తం అలా ఒక అరగంట సేపు మొత్తం అంతా చూసి ఇంకా ఇవన్నీ దాడుకుని వెళ్తారా? అది మొత్తం ఒక్క గొర్రెని కూడా వదలకుండా అట్ట కాపాడుతున్నాం అని చూపిస్తున్నారు ప్రపంచానికి. అయిపోయిందా? కమాన్ షోయర్ క్యూట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఈ కరకట్ట మీద చివరి వరకు వచ్చేసాము. చివరికి వస్తే ఏమవుతుందంటే తన్నేలు వాగానే ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇంట్లో నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అన్నమాట. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఈసారి చికెన్ తీసుకొచ్చి ఇక్కడే కాల్చుకుని సన్సెట్ చూస్తా మేము ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అది కూడా వీడియో తీస్తాం, చూద్దురుగాని. ప్రజెంట్ అయితే ఇంకా మొత్తం మనకి లైట్ ఫెయిల్ అయిపోయింది. టైం చూస్తే 6:30. లైట్ ఫెయిల్ అయిపోయి ఫుల్గా దోమలు కూడా స్టార్ట్ అయినాయి చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ బ్లాగ్స్ ఇంకా మా ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిరిగి మొత్తం అన్నీ కవర్ చేసి అన్నీ మీకు చూపిస్తాం. మీ సపోర్ట్ మాకుంటే ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చిందా? నాంజారయ్య గారు వెళ్ళొస్తాం.